హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈ రోజైతే సేమియా పాయసం అండి. రెసిపీ వచ్చేసి ఇదైతే చాలా స్పెషల్. ఎందుకో నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు సేమియాని వేసేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఇది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సేమియా పాయసం ఎందుకు చేస్తానో చెప్పేస్తానండి. నేనైతే న్యూ మొబైల్ తీసేసుకున్నాను. వీడియోస్ కొంచెం క్లారిటీ లేవనేసి ఇలా కొత్త ఫోన్ అయితే తీసుకున్నానండి. ఇది ఏ ఫోనో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఇలా సేమియా అయితే మంచి కలర్లోకి వచ్చేసింది కదా, ఇలా మంచి కలర్లోకి రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్న ప్యాకెట్లు 2 ప్యాకెట్లు అయితే వేసేసుకున్నాను పాలు. ఇలా పాలనైతే మనం సేమియాలోకి వేసేసుకోండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మనకి నెయ్యి అనేది ఇలా పైన తేలుతూ ఉంది కదా, నేను ఇంట్లో చేసిన నెయ్యే వాడానండి, అందుకే కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంది. ఇలా పాలు అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసేసుకోవాలి. మనకి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత సేమియా అనేది కుక్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. మనం పంచదార వేసుకున్న తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పంచదార అనేది సేమియాకి కలిసిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి సేమియా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది ఈ సేమియాలోకి వేసేసుకోవడమే. చూడండి, మనకి సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఈ సేమియాలోకి వేసేసుకున్నాను. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. మనం కండెన్స్డ్ మిల్క్ వేయకుండా కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి. సేమియా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.